హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుందండి. ఓకే. కొన్ని వర్గాలలో సంతృప్తిగానే ఉన్నారు. బట్ ఆ అసంతృప్తిని ఇప్పటికీ ఈ వైఎస్ఆర్ పార్టీ క్యాష్ చేసుకోలేకపోతుంది. అడపాదడపా మొన్న ఆ అంబటి ఇష్యూస్ ద్వారా గానీ, ఇంగా తర్వాత కొన్ని ఇష్యూస్ ద్వారా వచ్చిన పాజిటివిటీని కూడా ఈ మావిగన్ ద్వారా పోగొట్టుకున్నారని అనుకుంటున్నారు. సరే ఇవన్నీ మనం పక్కన పెడితే ఈ గవర్నమెంట్‌లో రైతులు మాత్రం చాలా, చాలా అసంతృప్తిగా ఉన్నారండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. లాస్ట్ ఇయర్ గానీ, ఈ ఇయర్ గానీ రైతులకు సరైన మద్దతు ధర దక్కట్లేదు. మీరు ఏ పంటైనా తీసుకోండి. వరి తీసుకోండి, కంది తీసుకోండి, మిగతా చిరుధాన్యాలు తీసుకోండి, శనగ ఇట్లాంటి వాణిజ్య పంటలైనటువంటి మిర్చి తీసుకోండి. లాస్ట్ ఇయర్ అయితే మిర్చి మీద నష్టపోయినోళ్ళే ఎక్కువనమాట. ఇంకా పొగాకైతే లాస్ట్ ఇయరు అది కొనకుండా ఉంటది కదా! లో గ్రేడ్‌నయితే కొనకపోతే పాపం 500కి, రూ. 1000కి ఆ బోర్డు బయట ఆ దళారులకు అమ్ముకొచ్చుకున్న పరిస్థితి. బోర్డులు కొనకపోతే పొగాకు బోర్డులు. ఇంకెందుకులే ఎంతంటే అంతకుముందు దాన్ని సుమారుగా క్వింటాలు ఆ లో గ్రేడ్‌ని కూడా 20,000కి కొన్న రోజులున్నాయి. మామూలుగా హై గ్రేడ్‌ని 30,000కి పైనే కొన్న రోజులున్నాయి. లాస్ట్ ఇయర్ మాత్రం హై గ్రేడ్ 20,000కి కొన్నారు. లో గ్రేడ్ వచ్చేసి అసలు కొనలేదు. బయట బాగా నూగితే వాళ్ళు 500కి, రూ. 1000కి అమ్ముకొని వచ్చినారు. సరే లాస్ట్ ఇయర్ అట్లుంది పరిస్థితి. ఈ ఇయర్ చూసుకుంటే ఇంకా దుర్మార్గం అనమాట. మామూలుగా అయితే ఇప్పుడు మా నాన్న స్వతహాగా పొగాకు రైతు అనమాట. పొగాకు రైతు అయితే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఫిబ్రవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట బోర్డులు, పొగాకు బోర్డులు. అంత లెక్కల స్టార్ట్ అయితే అమ్ముకోవడం స్టార్ట్ చేస్తారు. ఫిబ్రవరిలో కొంచెం తక్కువ ఇస్తారు. మార్చి నుంచి వేగం పుంజుకుంటుంది. మంచిగా అమ్మేసుకుంటారు. మే, జూన్‌కి వచ్చేసరికి ఆల్మోస్ట్ అయిపోతాయి. కానీ ఈ సంవత్సరం ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ మిడ్ అయిపోయింది. ఏప్రిల్ సగం అయిపోయినట్టే. పెద్దేం లేదు. 10 రోజులు అయిపోయిందంటే ఏప్రిల్ 10 రోజులు అయిపోయింది. 3 వంతుల్లో వంతు అయిపోయింది. ఇంతవరకు పొగాకు బోర్డు స్టార్ట్ అవ్వలేదండి. స్టార్ట్ అవ్వకపోతే ఏ రకంగా అండి పొగాకు రైతులు పొగాకంటే ఆషామాషి వ్యవహారం కాదు. పొగాకు చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాలన్నమాట. చాలా ఎక్కువ పెట్టుబడి పెడితే పొగాకు మనం ఇది చేయగలం, సేద్యం. ఎందుకంటే దానికి నారు కొన్న రేట్ ఎక్కువే, ఫెర్టిలైజర్స్ రేట్ ఎక్కువే. దాని అడుగడుగున డబ్బు లేకపోతే పొగాకు పని అవ్వదు. ఆ డబ్బు అంతా అందరి దగ్గర పెద్ద రైతులంటే ఓకే. చిన్న రైతులు, మీడియం రైతుల దగ్గర ఉండదు. వాళ్ళు బ్యాంకులలోనో బయటనో అప్పులు తెచ్చుకుంటారు. అప్పులు తెచ్చుకున్న తర్వాత ఇది అమ్మడం స్టార్ట్ అయ్యాక అప్పులు తెచ్చుకుంటా పోతుంటారు. ఇంతవరకు అమ్మకాలే స్టార్ట్ కాకపోతే ఇంకా ఎప్పుడు మీరు అమ్మాలా? ఎప్పుడు అమ్మినా కానీ పాపం ఎంత రేట్లు వేస్తారో ఎవడికి తెలియదు. ఎవడికి గ్యారంటీ లేదు. ఎంత వేస్తారో కొనరో. ఈసారి కూడా హై గ్రేడ్‌ని కొంటారో, లో గ్రేడ్‌ని కొంటారో. చాలా చాలా అంటే చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉన్నారు. చాలా అసంతృప్తిగా ఉన్నారు. అవే కాదు, కంది రేటు పడిపోయింది. ఈ సంవత్సరం కూడా ఆ మిర్చి రేట్లు కూడా పెద్ద అంతగా ఆశాజనకంగా లేవు. ఇంకా వ్యవహారం చూసుకున్నా కానీ బాగా అయితే అంతగా లేదండి. రైతుల్లో వాళ్ళైతే విపరీతంగా తిట్టిపోసుకుంటున్నారు ఈ గవర్నమెంట్‌ను. ఒక మహా అంటే మేమేమన్నా అంటే అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం కదా, ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇస్తున్నాం కదా అంటున్నారు. కానీ ఆ అన్నదాత సుఖీభావ ఒక్కటైతే వాళ్ళని ఆదుకోలేదు. మహా అంటే మీరు 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లు ఎంత ఇస్తారో వాళ్ళకి అది ఒక ఒక కోత కూలికి రాదు. మిరపకాయలు తీసుకున్నా కానీ ఒక కొట్టు పొగాకు కొట్టుకు కూలికి రాదు. అవి వేసుకున్నా కానీ ఇంకా చిన్న చిన్న ఈ కంది, వేరే చిరుధాన్యాలు ఏవి అవే కాదు, ఇంకా వేరే ఉంటాయి కదా పంటలు మామూలుగా. వేరే రైతులు కూడా, మామిడి రైతులు కానీ, అరటి రైతులే కానీ, టమాటా రైతులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బందినే పడుతున్నారు. దయచేసి ఈ గవర్నమెంట్ కాస్త ఈ రైతులను పట్టించుకోవాలన్నది నా యొక్క మనవి. మరి రైతులలో ఈ గవర్నమెంట్ పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నది అన్నది మన వ్యూవర్స్ కూడా కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.